వెల్కమ్ బ్యాక్ టు నూరుల్ వదూద్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపతి ఛానల్. మన 30 డేస్ మ్యాథ్స్ మాస్టరీ కోర్స్లో ఈరోజు మనం డే 11కి వచ్చేసాం. టుడే కాన్సెప్ట్ బ్రెయిన్ సైన్స్ అండ్ ద మల్టిప్లికేషన్ గ్రిడ్. రూట్ మెమరైజేషన్ క్యాన్ బీ టేడియస్. Filling a blank multiplication grid daily exercise the brain's patterns recognition and activates active recall, boosting cognitive speed. Our brain is not static like a stone. It is highly adaptable, a property known as neuroplasticity. When children solve a blank grid daily, their brain cells fight together and form brand new connections called neural pathways. Think of it as creating a path in a thick forest. The first time you walk through, it is just a tiny rough trail. But when kids fill the grid every single day, that rough trail turns into a wide, fast brain highway. This removes math anxiety and builds massive self-confidence. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి? ద బ్రెయిన్ సైన్స్. మన మెదడు ఒక స్థిరమైన రాయి లాంటిది కాదు. అది మట్టిలాగా ఎలాగైనా మారగల అద్భుతమైన ప్లాస్టిసిటీని కలిగి ఉంటుంది. మనం ఒకే పనిని లేదా లాజికల్ ప్యాటర్న్స్ను పదే పదే సాధన చేసినప్పుడు మెదడులోని నరాల కణాలు న్యూరాన్స్ ఒకదాంతో ఒకటి కలిసి బలమైన కనెక్షన్స్ న్యూరల్ పాత్వేస్ ఏర్పరచుకుంటాయి. బ్రెయిన్ హైవేస్. మొదటిసారి ఖాళీ గ్రిడ్ నింపేటప్పుడు మెదడులో ఒక చిన్న అడవి దారి లాంటి కనెక్షన్ ఏర్పడుతుంది. అదే పనిని రోజు చేయడం వల్ల ఆ అడవి దారి కాస్త ఒక బలమైన నేషనల్ హైవేలా మారిపోతుంది. దీనివల్ల క్యాలిక్యులేషన్ స్పీడ్ పెరిగి గణితం పట్ల భయం పూర్తిగా పోతుంది. ఈ గ్రిడ్ను విద్యార్థులు ప్రతిరోజు ఉదయం టైం పెట్టుకొని అడ్డు వరుస మరియు నిలువు వరుస ఖాళీ సంఖ్యల లబ్ధాన్ని రాస్తూ పూర్తి చేయాలి. ఎలా పూర్తి చేస్తాం? 2 1s are 2 ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే 2 టేబుల్ ఇక్కడ మనం ఫస్ట్ రోలో 2 టేబుల్ వేస్తాం. 2 1s are 2 ఆల్రెడీ రాసి ఉంటుంది. మనం 2 2s are నుంచి మల్టిప్లై చేయాలి. చూడండి, ఈ రెండింటి గ్రిడ్ అంటే 2ని మల్టిప్లై చేస్తున్నట్టు. కాబట్టి ఈ ప్లేస్లో మనకి ఏమొచ్చింది? 2 2s are 4. నెక్స్ట్ ఈ గ్రిడ్ ఫిల్ చేయాలి. అంటే 2 3, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12. ఈ విధంగా గ్రిడ్స్ని పూర్తి చేయాలి. ఈ రో వచ్చేసి 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్, 6 టేబుల్, 7 8 9. ఈ విధంగా మనం రోజు ఈ 9 టేబుల్స్ని రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మన మైండ్ యొక్క కెపాసిటీ పెరిగిద్ది. 9 టేబుల్స్ ఒక 10 డేస్ ప్రాక్టీస్ అయిన తర్వాత 10 డేస్ తర్వాత నుంచి మనం 20 టేబుల్స్ యొక్క గ్రిడ్ ప్రిపేర్ చేసుకొని రోజు ప్రాక్టీస్ చేయాలి. ఉదయం టైమర్ పెట్టుకొని ఈ ఖాళీ గ్రిడ్ టేబుల్ను నింపడం ఒక ఆటలా మారుతుంది. దీనివల్ల మెదడులో డోపమైన్ విడుదలై పిల్లలకు లెక్కలంటే ఉన్న భయం పోయి వేగంగా లెక్కలు చేసే సామర్థ్యం పెరుగుతుంది. అందరూ ఈ మల్టిప్లికేషన్ గ్రిడ్ని రోజు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వెస్టింగ్ యువర్ వాల్యుబుల్ ఈవినింగ్ టైమ్ ఇంటూ బిల్డింగ్ యువర్ మ్యాథ్స్ స్కిల్స్ విత్ మీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Allah Hafiz, Jai Hind and take care. See you tomorrow for our next master class.